గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము న్యూగా యూట్యూబ్ ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే కనుక ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నా, అలాగే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబర్స్ అనేది కమ్మి ఉన్నా, సో ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీకు సో మీ ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఓకేనా? సో ఒక 5-10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 100 లోపల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతే, అలాగే కొన్ని టిప్స్ కూడా ఫాలో అవుతే మీ ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఫాస్ట్‌గా వచ్చే అవకాశం ఉంటది. ఓకేనా? ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సిందొచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీ ఛానల్‌ని హైడ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకు హైడ్ చేసుకోవాలంటే మీ ఛానల్‌లో తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నప్పుడు మీ ఛానల్‌లోకి వేరే ఎవరైనా కొంచెం మీకంటే కొంచెం గ్రోగా ఉన్న వాళ్ళు వచ్చి సో మీ ఛానల్‌ని చెక్ చేసి లేదంటే మీ వీడియోని చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేదొచ్చేసి సో మీ ఛానల్‌లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారో, అలాగే ఎంతమంది వ్యూవర్స్ వస్తున్నారు మీ వీడియోకి అనేసి ఇదే చెక్ చేస్తారు ఫస్టు. మీకంటే వాళ్ళ ఛానల్ కంటే కొంచెం ఎక్కువ వ్యూవర్స్ ఉండి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే అప్పుడు మీ వీడియోని చూస్తారు. లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ఏదైనా కమ్మీ సబ్స్క్రైబర్స్ ఉన్నా, వ్యూవర్స్ కమ్మీ ఉన్నా, ఓహ్! వీళ్ళు కొంచెం న్యూగా స్టార్ట్ చేశారేమోలే అనుకోనేసి వీళ్ళకి నాకంటే ఏం తెలిసుంటదిలే అనేసి వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఒక 100 లోపల 50, 60, 70 ఇలా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు మీరు అదే హైడ్ చేసుకునేస్తే మీ సబ్స్క్రైబర్స్‌ని చూడ్డానికి అవ్వదు. ఓకేనా? సో, కోసేపు వీడియో చూసినప్పుడు వాళ్ళకి నచ్చితే ఫుల్ వీడియో చూడ్డానికి అవుతది కదా! లేదంటే మీ సబ్స్క్రైబర్స్ చూసేసి సో, వాళ్ళెళ్ళిపోతారు. ఓహ్! వీళ్ళు కూడా కొత్తగా స్టార్ట్ చేశారులే అనేసి. సో, అందుకే చెప్తున్నా. ఫస్ట్ మీరు ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. తక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు. ఒక 100 లోపల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈ మీరు మీ ఛానల్‌ని హైడ్ చేసుకునేసి పెట్టుకునేసేయండి. మళ్ళీ మీకు సబ్స్క్రైబర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కావాలంటే హైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, హైడ్ చేసుకొనేసి పెట్టుకోండి. ఫస్ట్ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రో అనేది వేస్తాం కదా! మనము వీడియో స్టార్టింగ్‌లో ఇంట్రో అనేది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వేస్తారు. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఇంట్రో అనేది స్టార్టింగ్‌లో వీడియోకి వేస్తారు. అది చూసేసి మనం కూడా ఇంట్రో వేయాలి, ఇంట్రో వేస్తే బావుంటది అనేసి మనం కూడా వేస్తూ ఉంటాము. అలా అయితే ఎప్పుడు వేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళైతే సో వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏదేసినా వాళ్ళు ఏది వీడియోలో కంటెంట్ లేకపోయినా వాళ్ళ వీడియోస్‌ని చూసేస్తారు. అదే మన ఛానల్‌లో సో, అలా చూడరు. ఓకేనా? ఎందుకంటే సో, మన ఫేస్‌ని చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో కంటెంట్ ఉంటదిలే చూద్దాం అనేసి మన వీడియోని క్లిక్ చేస్తారు. అలాంటప్పుడు ఇంట్రో మళ్ళీ మన వీడియో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, అదంతా ఒక 1 మినిట్, 2 మినిట్ ఉంటది. సో, అది చూసే లోపల వాళ్ళకి బోర్ కొట్టేస్తది. మళ్ళీ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. అందుకని ఇంట్రో అనేది వెయ్యకండి. ఓకేనా? ఇంట్రో అనేది అసలు వేయకండి. మీరు ఏ వీడియో చేస్తున్నారో దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి సో, వీడియో గురించి మాట్లాడేసేయండి. ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఎక్కువ సోది కూడా ఏది చెప్పకండి స్టార్టింగ్‌లో. అస్సలు చూడరు. స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు స్టార్టింగ్‌లో. ఓకేనా? మీరు పరిచయం అయిన తర్వాత జనాలకి బాగా మీకు ఓన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు ఎలా చేసినా, ఏం చేసినా వాళ్ళు చూస్తారు. అదే స్టార్టింగ్‌లో మీరు ఏది చేసినా సో, కొంచెం బోర్ కొట్టినా వాళ్ళు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బోర్ కొట్టేలా ఉండకూడదు వాళ్ళకి. ఏమున్నా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోయి మనం ఏ కంటెంట్ చెప్తున్నామో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? బోర్ కొట్టేలా ఉండకూడదు వాళ్ళకి వీడియో. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి వీడియోస్ వచ్చేసి ఈవినింగ్ టైంలో అప్‌లోడ్ చేయకండి స్టార్టింగ్‌లో. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఈవినింగ్ టైంలోని వీడియోస్‌ని ఎక్కువ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ఈవినింగ్ అప్‌లోడ్ చేస్తారంటే, జనాలంతా ఫ్రీగా ఉంటారు ఈవినింగ్ టైంలో. అప్పుడు అప్‌లోడ్ చేస్తే బాగా చూస్తారు అనేసి సో, వాళ్ళు టైమింగ్ ఒక సెట్ చేసుకొనేసి ఈవినింగ్ టైంలో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. మనము మార్నింగ్ టైంలో అప్‌లోడ్ చేస్తే గనక అప్పుడు ఏ వీడియోసు రావు కాబట్టి మన వీడియోని కొత్త కొత్త యూట్యూబర్స్ కానీ, కొత్త కొత్త పీపుల్స్ కానీ చూసే అవకాశం ఉంటది. ఎక్కువ పీపుల్స్ చూసే అవకాశం ఉంటది. అప్పుడు ఏ కంటెంట్ ఉంటదో సో, మన కంటెంట్‌లో ఏదో ఉంది అనేసి వచ్చి క్లిక్ చేసే అవకాశం కూడా ఉంటది. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి థంబ్‌నెయిల్స్. థంబ్‌నెయిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ గైస్ నిజంగా చెప్తున్నా. నేను కూడా స్టార్టింగ్‌లో ఎలా పడితే అలా అప్‌లోడ్ చేసేసేదాన్ని. ఏం లే ఎలా ఏం కంటెంట్ ఏమి సో, మనం ఏదో
చేస్తున్నది చూపిస్తే సరిపోతుంది కదా అనేసి థంబ్‌నెయిల్ గురించి ఎక్కువ ఏం పట్టించుకోకుండా ఎలా పడితే అలా అప్‌లోడ్ చేసేసేదాన్ని థంబ్‌నెయిల్ స్టార్టింగ్‌లో. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి దానికి థంబ్‌నెయిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా. సో, థంబ్‌నెయిల్ ఎంత బాగా క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తే అంత బాగా మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మీరు వీడియోస్ డేకి ఎన్ని మీ చేతన అవుతుందో వేయడానికి అన్ని వేయండి. 2, 3 వేస్తారా? లేదంటే 4, 5 వేస్తారా? ఎన్ని వేయాలనుకుంటే మీరు ఎన్ని చేయగలరనుకుంటే అన్ని వేయండి. ఎందుకంటే అలా వీడియోస్ వేయడం వల్ల ఎక్కువ ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటది. అలాగే ఫాస్ట్‌గా ఛానల్ కూడా గ్రో అవుతది. ఎన్ని వీడియోస్ మీ చేతన అయితే అన్ని వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో, మీరు న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే ఈ టిప్స్‌ని మెయిన్‌గా ఫాలో అవ్వండి. చాలా ఫాస్ట్‌గా మీ ఛానల్ అనేది గ్రో అయిపోతది. ఈ టిప్స్‌నైతే ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.